రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కరచలనం చేసుకుని కాసేపు ముచ్చటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర కళ్యాణం జరిపించడం సంతోషమని, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరిపై ఆ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భక్తుల లక్ష్మి గారు స్వామివారి కళ్యాణానికి కృప సమర్పించినారు. భక్తులైన గురుల సంగర్ గారు, గ్రామం గారు శ్రీగారి మోహన్ గారు స్వామివారి కళ్యాణానికి 50 రూపాయలు. ఓకే, సంతోషం. ఇక్కడ వచ్చి ఆ రాజరాజేశ్వర దర్శనం చేసుకొని ఇంత మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మరి దేవుడు వెలిచి అందరినీ రుద్రంగి గ్రామంతో పాటు మరి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా వారి ఆశీస్సులు ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అని వారిని మొక్కడం జరిగింది. మరి ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాము. మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజస్వామి సన్నిధిలో బుగ్గ రాజస్వామికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు, రుద్రంగి గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు, దాతా హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తరం చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి వేల రాజన్నను దర్శించుకోవడం, ఈరోజు వేల నియోజకవర్గం అనేక ప్రాంతాల్లో జాతరలు స్వామివారి సన్నిధి జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఇప్పుడే స్వామివారి దర్శించుకొని రుద్రంగిలో కూడా మరి ఇక్కడ బుగ్గరాజస్వామి దర్శించుకోవడం జరిగింది. శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ స్వామివారి ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంలో, ఆనందమయ జీవితం, అష్టంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుంటుంది వేడుకుంటూ బుగ్గరాజస్వామి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీకి సంబంధించిన గౌరవ సభ్యులు, ఏదైతే దాతలతో గ్రామ పట్టణ మండల కేంద్రం సంబంధించిన పెద్దలతో ఈ కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా నేను అభినందన అందజేస్తూ
మరి అన్నదానం అన్ని దానాల కంటే మీ అన్నదానం అలాంటి అన్నదాన కార్యక్రమం జరగడం అభినందనీయం.